ఇంటర్వ్యూన్ అయింది 1877లో బ్రిటిష్ వాడు వచ్చింది. అంతకు ముందు నుంచి ఉంది మనకి వీళ్ళతో అదంతా కంబైన్డ్ కాబట్టి దాయాదులు పోరు లాంటిది కాస్త జరుగుతూ ఉండింది. అయితే రీసెంట్ డెవలప్మెంట్స్ మనం ఒక 20 years తీయగలిగితే రీసెంట్ డెవలప్మెంట్స్లో నాకు తెలిసి మనం ఆపరేషన్ సింధూర్ని ఈరోజు చూస్తున్నాం, కానీ పార్లమెంట్ మీద 2001లో ఒక అటాక్ జరిగింది రీసెంట్గా మన పార్లమెంట్ మీద. ఈశాన్య రాష్ట్రాలు కూడా ఎస్, వెరీ గుడ్. పార్లమెంట్ మీద 2001లో ఒక అటాక్ జరిగింది. ఆ అటాక్కి ప్రతీకారం మనం తెచ్చుకున్నాం. అంటే ప్రతిదానికి న్యూటన్స్ థర్డ్లో ఇక్కడ అప్లై అవుతుందండి. ఒక హిట్ జరగటం, దానికి ఆపోజిట్ ఈక్వల్ రియాక్షన్ తోటి మనం ఎక్కడో చోట మనం కూడా పడతాం వాళ్ళ మీద. వాళ్ళు మన మీద పడతారు ముందు, మనం వాళ్ళ మీద పడుతున్నాం. అంటే ఇది మనం పోయి పడింది కాదు. సో జరుగుతున్న నేపథ్యంలో దానికన్నా ముందు అక్షరధాములు, దాని తర్వాత అక్షరధాములో 2002లో వెంటనే పార్లమెంట్ మీద దాడి జరిగిన తర్వాత అక్షరధాములో చేశారు విత్ ఇన్ నో టైమ్ కెన్ సే. అండ్ తర్వాత మనకి ముంబై యాక్షన్ 2007 తాజ్మహల్ హోటల్ మీద 2008లో జరిగింది. దాని తర్వాత యూరి అనే ఒక ప్రాంతం మీద మనకు ఒక అటెంప్ట్ జరిగింది 2016 అది. ఆ తర్వాత పుల్వామా 2019, తర్వాత ఇప్పుడు పెహల్గామ్ వచ్చేసి 25. అంటే వీటన్నిటికీ మనం రియాక్షన్స్ మనం ఆపోజిట్ హిట్లు చేస్తూనే ఉన్నాం. చేస్తున్నటువంటి ఇప్పుడు జరిగినటువంటి అంశానికి నేను వస్తే, అంటే టెర్రరిజాన్ని మనం ఒక ఈవెంట్గా చూద్దామా? టెర్రరిజాన్ని ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ అన్లెస్ అంటిల్ ఎక్కడో ఒకటి ఎలాస్టిసిటీ తెగేంతవరకు లాగితే అది బ్రేక్ ఈవెన్ అంటాం మనం. ఆ జమ్మూ అండ్ కాశ్మీర్ ఆక్యుపైడ్ ప్రాంతాన్ని మనం తేల్చుకోకుండా మనం ఆ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలకి మనం న్యాయం చేయలేకపోతున్నాం, వాళ్ళని టెన్షన్లో పెడుతున్నాం. అదేవిధంగా అవతల ఉన్న క్యాంప్స్ అన్నీ కూడా టెర్రరిస్ట్ గ్రూపులుగా తయారైపోయి వాళ్ళు వచ్చి సివిలియన్స్ మీద పడే నేపథ్యం. సివిలియన్స్ అని ఎందుకు అంటున్నానంటే, మనకి సుల్తాన్ బజార్లో ఒక అటాక్ జరిగింది రీసెంట్గా. దానికన్నా ముందు దిల్సుఖ్ నగర్లో ఒక అటాక్ జరిగింది. అంటే కంటిన్యూస్గా జరుగుతూ ఉన్నాయి అక్కడక్కడ 2007 ఇవన్నీ ఉన్నాయి. అయితే ఈ రోజుకి నాకు మనం జమ్మూ కాశ్మీర్లో అక్కడ ఉన్నటువంటి పెహల్గామ్ ప్రాంతంలోనే టూరిస్టులు పోతే అక్కడ ఎవరు సెక్యూరిటీ లేకపోవటం వల్ల సెక్యూరిటీ రూపంలో వీళ్ళు వచ్చేసి దాడులు చేశారు అని అనుకుంటే, ఈరోజు మనం కౌంటర్ అటాక్ ఎప్పుడైతే ఇచ్చామో ఇట్ ఈస్ వెరీ సీరియస్ పాయింట్ విచ్ ఐఎమ్ గోయింగ్ టు రివీల్ విత్ యూ. వెరీ సీరియస్ పాయింట్. ఇప్పుడు మీరు ఇందాక అతను ఒక టెర్రరిస్ట్ పేరు చెప్పేసి ఉర్దూలో ఒక లెటర్ రాశాడు, నన్ను ఒక్కడిని వదిలేసి తప్పు చేసేవాడిని. అంటే ఇప్పుడు దీనికి రియాక్షన్ వాళ్ళ దగ్గర నుంచి ఖచ్చితంగా దీనికి రియాక్షన్ మనం చేసినటువంటి ఆపరేషన్ సింధూర్కి రియాక్షను ఖచ్చితంగా ఏదో ఒక సివిలియన్ సిటీలో నుంచి వాళ్ళు ఖచ్చితంగా చూపిస్తారు. చాలా ఫ్రైటనింగ్, అంటే వినటానికే బాధాకరము అండ్ ఫ్రైటనింగ్గా ఉంది సార్ ఇది. ఎస్, అంటే వాడు అన్నట్టు అటువంటిది మళ్ళీ ఏమైనా ప్లాన్ చేసి ఉంటారా? కాదు, ఆల్రెడీ వీళ్ళందరూ కూడా ఎప్పుడు ప్లాన్లోనే ఉంటారు సార్. సో స్లీపర్ సెల్స్ యాక్టివేట్ చేస్తుంటారు. వాళ్ళకున్న నెట్వర్క్ని మీరు టెర్రరిజాన్ని ఎందుకు మీరు ఖతం చేయలేకపోతున్నారు అని అడిగితే, ఇది ప్రపంచవ్యాప్తంగా ఇది ఒక ట్రైనింగ్ ఎపిసెంటర్ అయిపోయింది. మొన్ననే అనుకుంటా తస్లీమా నస్రీన్ గారు ఢిల్లీలో ఒక కల్చరల్ ఫెస్టివల్లో మాట్లాడుతూ యాజ్ లాంగ్ యాజ్ ఇస్లాం ఇస్ దేర్ టెర్రరిజం ఇస్ దేర్ అన్నారు. మైండ్స్ని వాళ్ళ బిహేవియరల్ అప్రోచెస్ని కానీ మైండ్స్ని కానీ స్టడీ చేశారు. అంటే ఇట్ డజంట్ మీన్ దట్ ఇస్లాం ఉండకూడదని కాదు, పరివర్తన రావాలి, అభివృద్ధి చెందాలని ఆవిడ ఉద్దేశం. పాజిటివ్ టోన్ ఆవిడ చెప్పారు. అదే అంటే అది ఉన్నంతకాలం ఇది ఉంటుందని. అంటే ఇప్పుడు దాన్ని ఎవరు జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఎక్కడైతే ఇన్జస్టిస్ ఉంటుందో దాన్ని జస్టిస్ వైపు వెళ్ళాలన్నా, లేకపోతే భారతదేశం ఏమన్నా తప్పు చేసిందా, లేకపోతే వాళ్ళు కావాలని మనల్ని రెచ్చగొడుతూ ఉన్నారా? ఇది సహించరానటువంటి దాడి మొన్న టూరిస్టుల మీద జరిగింది. ఎవరో జస్ట్ పెళ్లి చేసుకుని ఒక నేవల్ ఆఫీసరు చాలా ఒక నవ్వదు పోతే 6 days తన భర్తను అక్కడ పెట్టుకొని ఆవిడ దేశానికి ఒక సందేశం ఇస్తూ ఉంటే దాని మీద కూడా వచ్చినటువంటి రియాక్షన్స్ మనం చూసాం. సో వీటన్నిటిని చూసినప్పుడు మనం చేసినటువంటి, ఇప్పుడే మోడీ గారు చెప్పినట్టుగా ఇది తప్పని పరిస్థితుల్లో జరిగినటువంటి ఒక అటాక్ అని అన్నాడు ఆయన. అంటే రియాక్షన్ కోసం దేశం అంతా ఎదురు చూస్తుందని. అంటే రియాక్షన్ మన వాళ్ళు, మన మిలిటరీ కానీ, లేకపోతే నేవల్ ఫోర్సెస్ కానీ, లేకపోతే మనకున్నటువంటి డిఫరెంట్ మిలిటరీ ఫోర్సెస్ అన్నీ కూడా వాళ్ళ మిలిటరీ క్యాంప్స్ మీద ఎక్కడ చేయలేదు.
వాళ్ళ స్కూల్ మీద కానీ సివిలియన్ ఫోర్సెస్ మీద ఉన్న చోటకి ఇట్ ఈస్ టోటల్లీ పీఓకేలో ఉన్న వాటి మీదే చేసుకుంటారు. పీవైకోలు అంటే నాకు సో మీరు చేసినటువంటి ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఈ లైన్లో ఇప్పుడు జరిగినటువంటి ముజఫరాబాద్, కోట్లీ, గుల్పూర్, భీంబర్ అవన్నీ పీఓకే. ఇవన్నీ సియాల్కోట్, చాకమ్రు, మురిట్కే, బహవల్పూర్ పాకిస్తాన్లో. ఐ టెల్ యూ వన్ థింగ్, జాగ్రత్త అది మ్యాప్ ఒకసారి పెట్టండి అమ్మా. మ్యాప్ ఒకసారి పెడితే ఇదంతా కూడా మీకు ఎక్కడ కనబడుతుందంటే అబౌవ్ ద గుజరాత్, అవునవును. గుజరాత్ నుంచి నీకు జమ్మూ కాశ్మీర్ ఆక్యుపైడ్ ఏరియా దాకా కనపడుతుంది. జమ్మూ కాశ్మీరు ఆక్యుపైడ్ ఏరియా దాకా కనపడతా ఉంది. సో